అందుకే నేను పాటలో రాశాను, దేవుడు ఉన్నాడు జాగ్రత్త అనే పాటలో ఒక భావం చెప్పాను. ఏమనంటే, భూమి మీద కేసు కొట్టేస్తారు మనిషి చచ్చిపోతే. పోలీసులు మనిషి చచ్చిపోతే భూమి మీద పోలీసులు ఏం చేస్తారు? కేసు కొట్టేస్తారు. నేను అంటాను, బైబిల్ బోధిస్తూ, నువ్వు చచ్చిపోగానే ఇక్కడ కేసు కొట్టేశారు, అక్కడ కేసు ఏం చేశారు? ఓపెన్ చేశారు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వెళ్ళావు అక్కడికి ఖైదీగా, అక్కడ క్లోజ్ అవ్వదు. ఖచ్చితంగా దేవుని శిక్షా స్మృతిలో లెక్క ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకపోతే ఈ ప్రకృతి లేదు, సృష్టి లేదు, ఈ ప్రకృతిని ప్రభుత్వాన్ని నడిపేవాడే లేడు. ఇంత ఖచ్చితంగా సూర్యుడు ఎందుకు తిరగాలి? ఇంత ఖచ్చితంగా భూమి ఎందుకు తిరగాలి? ఇంత ఖచ్చితంగా ఈ మహావిశ్వంలో, ఈ అనంతమైన విశ్వంలో ఒకదాన్నొకటి ఢీ కొట్టుకోకుండా ఇంత అనంతమైన వేగంతో ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కదులుతున్నప్పుడు ఇంత చక్కగా ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడిపించాలి? ఎవరు నడిపిస్తున్నారు? వర్షం కురుస్తోంది, ఎండలు కాస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, ప్రకృతి నియమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. సృష్టికర్త లేడనుకుంటున్నారా? దీని వెనక ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఫలం ఇచ్చేవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. తప్పకుండా మనిషికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. నువ్వు మోసం చేసావా? మోసమే కోసుకుంటావు. అబద్ధమా? అబద్ధమే కోసుకుంటావు. అన్యాయమా? అన్యాయమే కోసుకుంటావు. ఎక్కడికి పోతుంది? నువ్వు విత్తిన దాన్ని తప్పకుండా ఏం చేయాలి? కోసి తీరాలి. ఇది యూనివర్సల్ లా. వాట్ ఈస్ దట్? యూనివర్సల్ లా. ఆ లా ఎవ్వడు మార్చలేడు. అది దైవ చట్టం. అది